అందరికీ నమస్తే. నేను మీ వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన జిగట లేకుండా కరకరలాడే బెండకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దామా. మంచి వెల్లుల్లి సువాసనతో వేడి అన్నంలోకి కూడా లేదా పప్పు చారులోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని పైన పొడిపడితో తుడుచుకొని పెట్టుకున్నాను, తేమ లేకుండా. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల పల్లీలు. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ ధనియాలను వేసుకుందాం. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, టేస్ట్ సరిపడినంత. ఇందులోకి 1 స్పూన్ కారం, ఇందులోకి 10 నుంచి 12 వెల్లుల్లిపాయల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని హై ఫ్లేమ్ మీదే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ బెండకాయ ముక్కల్ని ఇంత మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. వేసుకొని ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు, కొన్ని ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ చూసారు కదా, మంచిగా వేగిపోయి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. చూసారు కదా, మంచిగా వేగిపోయి ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా మంచిగా బెండకాయ ముక్కలు పట్టేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ కొంచెం వేగనిద్దాం. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. మంచి కలర్ కూడా వచ్చింది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.